తన అన్నయ్య చిరంజీవికి ద్రోహం చేసిన వారిని జనసేన ద్వారా దెబ్బ కొడదామని జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ నిన్న విశాఖలో చేసిన వ్యాఖ్యలపై మహేష్ కత్తి విమర్శలు చేశారు. అన్న చిరంజీవిని, పీఆర్పీని మోసం చేసిన వాళ్ల సంగతి సరే, మరి అన్నగారు జనానికి, కులానికి, పార్టీకి చేసిన మోసం సంగతో అంటూ మహేష్ కత్తి ట్వీట్ చేశారు. కొత్త రకం, కొత్త తరహా రాజకీయాలు కావాలని పవన్ కళ్యాణ్ అన్న మాటలను ప్రస్తావిస్తూ పార్టీ ఆఫీస్ ని సినిమా ఆఫీస్ లాగా, ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్త తరహా రాజకీయం అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీకి ఇక మద్దతివ్వమని పవన్ కళ్యాణ్ ఈ రోజు అన్నారని, ఇక మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ చలో అని మహేష్ కత్తి అన్నారు. తాను చేసిన ట్వీట్లపై ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన మహేష్ కత్తి జనసేన కూడా ప్రజారాజ్యం పార్టీలాగే తయారైందని విమర్శించారు. విధానపరంగా ప్రజారాజ్యం పార్టీకి, జనసేన పార్టీకి తేడా లేదని అన్నారు. తనకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి మధ్య మళ్లీ గొడవ మొదలైతే ఎదుర్కోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు తమ తీరును అలాగే కొనసాగిస్తారా లేదంటే మారతారా అన్నది వారి ఇష్టమని చెప్పారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో ఎంతో ఆంతర్యం దాగి ఉందని, ఏక్ పంత్ దో కాస్ అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, అటు రాజకీయ పరంగా లాభం ఉంటుంది, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం అనేది తప్పు కాదని అన్నారు. అంతేకాదు, ఇప్పుడు సమయం కూడా తక్కువ ఉండడంతో రెండిటికి పనికొచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి? పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా ఆయన జనాల్లోకి వెళ్తున్నారు. ఇక జనాల్లోకి వెళ్లడం ఆయనకు రెండు విధాలుగా పనికొస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.